మహిళలకు గౌరవం దక్కాలన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో మెరవాలన్నా, మరియు కొలువుల జాతర కొనసాగాలన్నా, ఈరోజు పేద ఇండ్ల వాళ్లకు ఇల్లులు లేనటువంటి వాళ్ళకి ఇల్లులు రావాలన్నా, మరి అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఎవరి విశ్వాసం ఎవరి నమ్మకం వారు కొనసాగిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి ఐక్యతతో ముందుకు పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. గతంలో 2 సార్లు 3 సార్లు గోపి గారికి వేసిండ్రు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు. ఆ రోజు పీజేఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ అనేక సంక్షేమ అభివృద్ధి జరిగింది. ఈరోజు పీజేఆర్ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి గడప గడపకు గల్లీ గల్లీకి వాడవాడలకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు. అదే కాకుండా ఈ 1.5 ఇయర్లోనే దాదాపుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసము డ్రైనేజీలు కానీ, సైడ్ రోడ్లు కానీ, కరెంటు లైన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఎక్కడ ఏది అవసరం ఉన్నా వాటి కోసం నిర్మించడం కాకుండా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలతో పాటు మహిళా భవనాలను కూడా నిర్మించినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి మీద అబద్ధాల మీద ఏర్పడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ అంటే అభివృద్ధి, కాంగ్రెస్ అంటే సంక్షేమం, కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల ఐక్యత, అన్ని ప్రాంతాల ప్రజల యొక్క గౌరవం, ఉపాధి కల్పించేటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి ఒక్క అవకాశం యువకునికి, ఒక్క అవకాశం, ఒక బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ నిలబడ్డాడు, ఒక్క అవకాశం పక్కా లోకల్గా ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నా నేను ఇక్కడ మీకోసం ఉన్నా అని కాపులా కాసే వ్యక్తిగా, మీకు తోడుండే వ్యక్తిగా నవీన్ యాదవ్ ఉన్నాడు. దయచేసి ఒక్క అవకాశం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి.